స్టీల్ తయారీ, ఐరన్ ఓర్ తవ్వకాల్లో దిగ్గజ సంస్థగా ఉన్న మిట్టల్ కంపెనీ కర్ణాటకను వీడి విశాఖపట్నం వస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పెట్టుబడిదారులకు చంద్రబాబు రెడ్ కార్పెట్ పరుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బళ్ళారి జిల్లా కుడితిని సమీపంలో పరిశ్రమల స్థాపనకు అప్పటి ప్రభుత్వం 2010లో 12,500 ఎకరాల భూమిని సేకరించింది. ఈ 12,500 ఎకరాల్లో 4,800 ఎకరాలను ఉత్తమ్ గాల్వా, 2,850 ఎకరాలను ఎన్ఎండిసి, 2,643 ఎకరాలను మిట్టల్ కంపెనీకి కేటాయించారు. ఆ తరువాత ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించకపోవడంతో ఆ భూముల్లో ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో బళ్ళారి జిల్లా కుడితిని వద్ద స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పాలనే ఆలోచనను మిట్టల్ కంపెనీ విరమించుకుంది. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను గుర్తించి విశాఖపట్నంలో కంపెనీ నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని 2 రోజుల కిందటే ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మిట్టల్ విశాఖపట్నంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది.